కాలం ఎలా కాలభ్రమణం జరుగుతుందంటే 39 సంవత్సరాల నుంచి ఏకధాటిగా ప్రతి సంవత్సరం మహాశివరాత్రి నాడు విశాఖపట్నం సముద్ర తీరాన అభిషేకం చేస్తున్నాను. ముఖ్యంగా 1.8 లక్షల శివలింగాలకి ప్రజల చేత అభిషేకం చేయించడం. మరొకటి ఏమిటంటే మహాశివరాత్రి నాడు మన ఎవరైనా అభిషేకం చేయాలి అంటే కోవిలికి వెళ్తే అక్కడ పూజారి మన బయట ఉండి ఆయన లోపల చేస్తాడు, మనం డైరెక్ట్ చేసే అవకాశం ఉంది. కానీ నేను కొత్త ప్రక్రియ ఏమిటంటే 39 సంవత్సరాల క్రితం ఒక మహనీయ వ్యక్తి శివభక్తులైనటువంటి ఒక మహర్షి లాంటి ఒక మహర్షి కాకినాడలో నేను కలిసినప్పుడు ఆయన చెప్పారు, కుంభాభిషేకం చేస్తే దానివల్ల ఉపయోగం ఏమిటంటే అక్కడ ప్రజల్ని ఈశ్వరుడు కాపాడతాడు, చల్లగా చూస్తాడు. ప్రకృతి యొక్క విలయ తాండవాలైనా కూడా వాటన్నిటి కూడా రక్షిస్తాడు అని చెప్తే నాకు ఆశ్చర్యం వేసి, సరే మా విశాఖపట్నం కావాలి స్వామి ఆయన సరే అది 39 సంవత్సరాల క్రితం ప్రారంభించాం. ఒక 2-3 సంవత్సరాల తర్వాత ఆయనకు ఒక ఉపాయ ఆలోచన వచ్చింది. కొట్టి కుంభాభిషేకమే కాదు, 1 శివలింగాలతో చేసి ఇంకా బ్రహ్మాండం తయారు చేసి 40 సంవత్సరాలు ఏకదాటిగా సుబ్రహ్మణ్యుడి గారు నా ఆధ్వర్యంలో ప్రజల చాలా దగ్గరనే నేను అభిషేకం చేయడం అదొక నూతన భవిష్యత్తు. మరొకటి ఏంటంటే గౌరవం శాస్త్రం కాదు, ఆయన మహనీయ వ్యక్తి శివభక్తులు నాకు ఎంతో నేర్పించి ఆయన స్పందింపు చేసి జీవుని విధంగా జీవించి ఆయన దేవుళ్ళు అయిపోయేవాడు. ఆయన అల్లుడు శ్రీనివాస్ అతను కూడా అద్భుతంగా చాలా చక్కగా దాదాపుగా ఈ 20 సంవత్సరానికి ఆయన ఏర్పాటు చేస్తున్నాడు. ఆయన కూడా అనుకోకుండా దేవుళ్ళు తెచ్చుకున్నాడు. ఆయన కుమారుడు చంద్రశేఖర్ బాబీ అంటారు. ఇతను పని కట్టుకొని ఇది మా నాన్న మా తాత వాళ్ళ నేను ఈ దీక్ష సందర్భంగా సాఫ్ట్ ఇంజనీర్ హైదరాబాద్ బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్గా ఉన్నాడు. అటువంటి ఈ ఆధారంలో నా ఆధారంలో ఈ నా తరఫున బ్రహ్మాండంగా అన్ని ఏర్పాటు చేసి పొద్దున 9:00కి కోటిశివలింగాలు అందరూ ప్రతిష్ఠత తీస్తాను. ఈరోజు నేను 7 గంటల 15 నిమిషాలకి ప్రారంభం చేస్తాను. మంచి టైం 7 గంటలకి పోయి ప్రారంభం చేసి రేపు పొద్దున నుంచి ప్రతిష్ఠత చేస్తాను. మరొక విశేషం ఏమిటంటే మాట ప్రకారం ప్రతి శివరాత్రి నాడు సుబ్రహ్మరెడ్డి గారు మహాకుంభాభిషేకం చేయటం నిజంగా చాలా ఆనందమైన విషయం. చాలా ప్రజలు తెలియదు. మరి ఇది 40వ సంవత్సరం. సో ఆయన ఎంత బిజీగా ఉన్నా సరే నేను విశాఖపట్నం శివరాత్రి నా ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలి, ఐశ్వర్యంతో ఉండాలి, మాకు ఇటువంటి కష్టాలు రాకూడదని చెప్పి గడిచిన ఇది 40వ సంవత్సరంగా ఆయన చేస్తారంటే నిజంగా ఆ భగవంతుడు ఆయనకి ఇచ్చిన వరం మనం తెలుస్తాం. మరి ఇలాంటి వ్యక్తి మన మధ్యన ఉంటూ నిజంగా ఇది విశాఖ అదృష్టం. ఆయన్ని రాజకీయంగా అందరూ అన్ని పార్టీలు ప్రేమిస్తారు, ఎవరు కూడా ఆయన్ని రాజకీయంగా చూడరు. సుబ్బరామరెడ్డి గారు అంటే మా ఇంటి మనిషిగా భావించే వ్యక్తి. అలాంటి వ్యక్తి నిజంగా ఇది చేయటం చాలా గర్వకారణం. మేము ఒకటే కోరుతున్నాం, నాకు సుబ్బరామరెడ్డి గారితో ఉన్న సత్సంబంధం ఏంటంటే భగవంతుడు నేను చూసేదే తెలియదు, కానీ సుబ్బరామరెడ్డి చూస్తే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు చూసిన ఫీలింగ్ కలుగుతుంది. ఆయనలో ఉన్న ఇన్స్పిరేషన్ అంటే నాకు సుబ్బరామరెడ్డి గారు రకంగా చెప్పాలంటే ఆయన ఇన్స్పిరేషన్గా రోల్ మోడల్గా నేను భావించాను. ఎప్పుడు సుబ్బరామరెడ్డి గారు పదవి ఉన్నా లేకపోయినా ఎప్పుడు ప్రజలను ఎప్పుడు ఆయనే సాయం చేశారు తప్ప ఆయన ఎప్పుడు ఎవరు అడగలేదు. అలాంటి గొప్ప వ్యక్తి రాజకీయాలుగా అరుదుగా ఉంటారు. మరి డెఫినెట్గా ఇది ఈ కుంభాభిషేకంతో విశాఖపట్నం 40 సంవత్సరాలతో చేస్తాను కాబట్టి డెఫినెట్గా విశాఖపట్నం చరిత్రలో ఈ విశాఖపట్నం కాదు భారతదేశంలో కూడా ఎవరు కూడా ఇలాంటి పని చేయలేరు. ఏదో స్వార్థంగా చేస్తారు తప్ప ఆయన ఎటువంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా ప్రజల కోసం విశాఖపట్నం బాగుండాలి అని చెప్పి రక్షణ చేస్తున్నారు. జై హింద్. కుంభాభిషేకానికి
చలచిత్ర రంగం నుంచి రాజకీయ ప్రముఖులను తీసుకొచ్చి వాళ్ళు కూడా అక్కడ కార్యక్రమం పాల్గొనేట్టుగా చేస్తారు. ఈ సంవత్సరం ప్రత్యేక ఆకర్షణగా ఎవరు పిలవబోతున్నారు ఏంటని ప్రత్యేక ఉంది. గుండెలు పెట్టుకోవాలి, ఈశ్వరునే మనకు డబ్బులు చేయాలి. ఈ సంవత్సరం విశేషమైన దృశ్య కావ్యం 3 గంటల సేపు సురభి వాళ్ళు ఉమ్మడి గోపాలకృష్ణ వాళ్ళు చేసే ముసలిమూర్తి కార్యక్రమం అది ప్రచారం చేశారు. చేసి నాటకం వేస్తారు, డ్యాన్స్ బాగా అంటారు. నాటకం తర్వాత నృత్యం, దృశ్యాలు అన్నీ కలిపి భారతీయ పరమేశ్వరు కట్టాలు లింగం ఎలా ఉద్భవించింది, ఏ విధంగా వాళ్ళకి దక్షిణంలో జరిగింది, తర్వాత మళ్ళీ ఆ అవాంతరం తర్వాత మళ్ళీ ఏ విధంగా తల్లి హిమంత పూర్తిగా కార్యక్రమం గురి చేయడం అందరికి ఎవరికి వచ్చింది ఆలోచన ఇదిలైపోతారు. మాకు ఇలా మాట్లాడతారు. చెప్పాలి నీ అభిప్రాయం. మరి ఇది 40వ సంవత్సరం. సో ఆయన ఎంత బిజీగా ఉన్నా సరే నేను విశాఖపట్నం శివరాత్రి నా ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలి, ఐశ్వర్యంతో ఉండాలి, అని ఎటువంటి కష్టాలు రాకూడదని చెప్పి గడిచిన 40వ సంవత్సరంగా ఆయన చేస్తారంటే ఈ విధంగా ఆ భగవంతుడు ఆయనకి ఇచ్చిన వరం మనం చేస్తాం. మరి ఇలాంటి వ్యక్తి మన మధ్యన ఉంటూ నిజంగా ఇది విశాఖ అదృష్టం. ఆయన్ని రాజకీయంగా అందరూ అన్ని పార్టీలు గమనిస్తారు, ఎవరు కూడా ఆయన రాజకీయంగా చూడరు. సుబ్బరామరెడ్డి గారు అంటే మా ఇంటి మనిషిగా భావించే వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తి నిజంగా ఇది చేయటం చాలా గర్వకారం. మేము ఒకటే కోరుతున్నాం, నాకు సుబ్బరామరెడ్డి గారితో ఉన్న సత్సంబంధం ఏంటంటే భగవంతుడు నేను చూసేది తెలియదు, కానీ సుబ్బరామరెడ్డి చూస్తే సాక్షాత్తు ఆ పరమేశ్వరు చూసిన ఫీలింగ్ కలుగుతుంది. ఆయన ఉండడం ఆ ఇన్స్పిరేషన్ అంటే నాకు సుబ్బరామరెడ్డి గారు ఒక రకంగా చెప్పాలంటే ఆయన ఇన్స్పిరేషన్గా రోల్ మోడల్గా నేను భావించాను. ఎప్పుడు సుబ్బరామరెడ్డి గారు పదవి ఉన్నా లేకపోయినా ఎప్పుడు ప్రజలను ఎప్పుడు ఆయనే సాయం చేశారు తప్ప ఆయన ఎప్పుడు ఎవరు అడగలేదు. అలాంటి గొప్ప వ్యక్తి రాజకీయాలకు అరుదుకుంటారు. మరి డెఫినెట్గా ఇది ఈ కుంభాభిషేకంతో విశాఖపట్నం 40 సంవత్సరాలతో చేస్తారు కాబట్టి డెఫినెట్గా విశాఖపట్నం చరిత్రలో ఈ విశాఖపట్నం కాదు భారతదేశంలో కూడా ఎవరు కూడా ఇలాంటి పని చేయలేరు. ఏదో స్వార్థాన్ని చేస్తారు తప్ప ఆయన ఎటువంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా ప్రజల కోసం విశాఖపట్నం బాగుండాలి అని చెప్పి రక్షణ చేస్తాం. థ్యాంక్ యూ. చలచిత్ర రంగం నుంచి రాజకీయ ప్రముఖులను తీసుకొచ్చి వాళ్ళు కూడా అక్కడ కార్యక్రమం పాల్గొనేట్టుగా చేస్తారు. ఈ సంవత్సరం ప్రత్యేక ఆకర్షణగా ఎవరు పిలవబోతున్నారు ఏంటని ప్రత్యేక గుండెలు పెట్టుకోవాలి, ఈశ్వరునే మనకు డబ్బులు చేయాలి. ఈ సంవత్సరం విశేషమైన దృశ్య కావ్యం 3 గంటల సేపు సురభి వాళ్ళు ఉమ్మడి గోపాలకృష్ణ వాళ్ళు చేసే ముసలిమూర్తి కార్యక్రమం అన్ని స్పెషల్ ఇస్తారు. చేసి నాటకం వేస్తారు, డ్యాన్స్ బాగా అంటారు. నాటకం తర్వాత నృత్యం, దృశ్యాలు అన్నీ కలిపి భారతీయ పరమేశ్వరు కట్టాలు లింగం ఎలా ఉద్భవించింది, ఏ విధంగా వాళ్ళకి దక్షిణంలో జరిగింది, తర్వాత మళ్ళీ ఆ అవాంతరం తర్వాత మళ్ళీ ఈ విధంగా తల్లి హిమంత కళ్యాణం కార్యక్రమం గురి చేయలేదు. అందరికి ఎవరు కూర్చుంది ఆలోచన ఇదిలైపోతారు. మనోడు మనం సత్కరించాలి. ఇప్పుడు మనకు తెలియని వాడు మన పండితుడికి పద్మశ్రీ వస్తే ఈ సమయంలో ఇది నేను రెస్పెక్ట్ పెడితే ఛాన్స్ ఇవ్వను అసలు అదే తమాషా. ఛాన్స్ లేదు, మేము అడగచ్చు. ఆయన పొలిటికల్ ఏముంది, పొలిటికల్ ఉంది. 22 సంవత్సరాలు పార్లమెంట్లో ఉన్నాను.
సెంట్రల్ మినిస్టర్గా ఉన్నాను, తిరుపతి చైర్మన్గా 2 టైమ్స్ ఉన్నాను, పార్లమెంట్ కమిటీ చైర్మన్ 11 years ఉన్నాను. ఇంకేం కావాలి అంతగా కోర్టు సినిమాలు తీశాను. రైట్ సార్. ఆధ్వర్యంలో ప్రజల చేత సెక్యూరిటీని అక్షరించి మరొకటి ఏంటంటే గౌరవ శాశ్వత ఆయన స్పందింప చేసి దేవుని ఎదురుగా దేవుని ఆయన దేవుడు అయిపోయేవారు. ఆయన అల్లుడు శ్రీనివాస్ అతను కూడా అద్భుతంగా చాలా చక్కగా దాదాపు ఈ 20 సంవత్సరానికి ఆయన ఏర్పాటు చేస్తున్నారు. ఆయన కూడా అనుకోకుండా దేవుడు తెచ్చుకోవాలి. ఆయన కుమారుడు చంద్రశేఖర్ బాబీ అంటారు. ఇతను పని కట్టుకుని మా నాన్న మా తాత వాడు దీని సాఫ్ట్ ఇంజనీర్ హైదరాబాద్ బ్రహ్మాండంగా సంతృష్టంగా ఉన్నాడు. ఈయన ఆధారంలో నా తరఫున బ్రహ్మాండంగా అన్ని ఏర్పాటు చేసి 9:30కి కోర్టు చోరీ అందరూ చదివించారు. ఈరోజు నేను 7 గంటల 15 నిమిషాలకి ప్రారంభం చేస్తాను. మంచి టైం 7 గంటలకు పోయి ప్రారంభం చేసి రేపు పొద్దున్న నుంచి ప్రజలు జాగ్రత్త చేస్తాను. మరొక విశేషం ఏమిటంటే అందరం కూడా మహాకుంభాభిషేకానికి వెళ్ళి అక్కడ మనం స్నానం చేసే అవకాశం లేదు. మన ఈ మధ్య చంద్రశేఖర్ బాబీ అక్కడ వెళ్ళినప్పుడు సఫిషియెంట్గా వాటర్ తీసుకుని ఉంటారు. ఆ నీళ్ళని కుంభాభిషేకం ఉంటున్న వాటర్ని ఇక్కడ కలిపి ఆ జలంతో మళ్ళీ విశేషం ఇంకొక ఎక్కడ జరగలేదు. కూడా విశేషం. దాంతోపాటు మరొక విశేషం ఏమిటంటే మన తెలుగు వాడు గర్వించే ఒక ప్రాచీన పండితుడు ఎవరైతే నాగపండితుడు పెద్ద అవధానం. ఆయన వేల కార్యక్రమాలు పాల్గొన్నాడు. ఆయన వారు దాటి ఆయన పరిస్థితిగా ఆయన ఫ్లో ఆఫ్ భాష అద్భుతం అమోఘం. సో ఆయన యొక్క ప్రతిభను చూసే ప్రభుత్వం ఆయనకు పట్టు చేశారు. సో మేము ఈ సమయంలో మహాశివరాత్రి నాడు ఆయన ప్రజలను గుర్తించి పద్మశ్రీ సందర్భంగా నేను ఆయన్ని సత్కరిస్తున్నాను. 5 లక్షల అవార్డు ఇస్తామని దానికి బ్రహ్మానందం ప్రత్యేకంగా వస్తున్నారు. స్వామి ఆయన వారితో పాటు వంశీ ఎమ్మెల్యే ఈ తర్వాత మరొక విశేషం ఏమిటంటే దృశ్య కావ్యం అనేది మనం ఎక్కడ చూడాలి. దృశ్య కావ్యం అంటే మీరు తెలుసుకోవాల్సింది మామూలుగా ఒక కార్యక్రమం నాటకం అన్నా ఉంటుంది, సినిమా అన్నా ఉంటుంది, వీడియో అన్నా ఉంటుంది. ఒక కార్యక్రమంలో నాటకం, నృత్యం, సంగీతం, పద్యం, అన్ని అభినయాలు అన్ని కలిపి ప్రోగ్రామ్ ఇక్కడ ఉంటుంది. అది కలిపి ఓం నమ శివాయ అనే ప్రయత్నంతో 3 గంటలు గుమ్మడి గోపాలకృష్ణ గారి ఆదరణ. ఆయన ఒక మహనీయమైన కళాకారుడు. ఆయన ఈశ్వరుడు గారు వేసుకుంటారు. సో నేను 3 గంటలకి 3 చేసి ఈ ప్రోగ్రాం ఆయనకి అవధానికి సత్కార కార్యక్రమం అవుతానే వెంటనే ఈ కార్యక్రమం ప్రారంభం అవుతుంది. ఈ కార్యక్రమం ప్రారంభంలో శివలింగం ఎలా ఉద్భవించింది, యక్షయజ్ఞము, ఈశ్వరుడు, అవన్నీ ఆ కార్యక్రమాలు
దాని తర్వాత పార్వతీ కళ్యాణం. సో శివపార్వతుల యొక్క అన్ని ఘట్టాలను కూడా సమీకరించి ఒక దృశ్య కావ్యంగా నేను తయారు చేశాను. దాన్ని మీకు అందరికి అందిస్తున్నాను. దాని టీవీ ద్వారా ఆల్ ఓవర్ తెలుగు వాళ్ళు ఎక్కడున్నా మొత్తం యావత్ వరల్డ్లో ఆనందిస్తారు. ఇదేమైనా మన జీవితంలో నేను ఒకటే చెప్తాను, అందం శాస్త్రం కాదు, ఐశ్వర్యం శాస్త్రం కాదు, అధికారం శాస్త్రం. ఈశ్వరు యొక్క భక్తి, శక్తి, మంచితనం, మానవత్వం ఇది శాస్త్రం. సో అందుచేత నేను ఆ విశ్వాసం నమ్మేవాడు కాబట్టి నిస్వార్థంగా నాకేం ఇక్కడ రాజకీయంగా నాకు ఎవరితో సహాయం అవసరం లేదు. నేను నాకు కావాల్సిన దాదాపుగా రాజకీయ సహాయం తీసుకొని ఎన్నో ఏళ్ళు లేదు, 30 ఏళ్ళు చేయబడి ప్రజల యొక్క సహాయం ధనం లేదు, స్వార్థం లేదు. కానీ ఏకధాటిగా చల్లగా చూడాలని చూసాం మనం. ఎన్నోసార్లు ఎన్నింటి అవాంతం జరిగినా కూడా విశాఖపట్నం ఏం కాలేదు. ఇక్కడ ప్రారంభించుకోవడం జరగలేదు. ఖచ్చితంగా నేను చేసినటువంటి అభిషేకం, కుంభాభిషేకం సహాయం చేసి నిరూపించగలిగాను. అందరూ అదృష్టం. ఇది చెప్పండి, మీ చెప్పాలి.